తెలంగాణ విద్యా కమిషన్ కి ఉన్నటువంటి ఆకుమూరి మురళి రాజీనామా వెనక ఏం జరిగి ఉండి ఉండవచ్చు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ మరి ఆ బీఆర్ఎస్ తీసుకొని కేసీఆర్ ప్రభుత్వం గద్దె దిగే వరకు అసమ్మతి గళాన్ని వినిపిస్తూనే వచ్చారు ఈ మురళి ఐఏఎస్. కట్ చేస్తే రేవంత్ సర్కార్ పవర్ లోకి ఎప్పుడైతే వచ్చిందో విద్యా కమిషన్ చైర్మన్ గా అపాయింట్ చేయబడ్డారు. ఇప్పుడు ఇంకా 4 నెలల పదవీ కాలం ఉండగానే తన పోస్ట్ కి రిజైన్ చేసి ఇదొక పెద్ద చర్చకి తావు లేపారు ఆకునూరి మురళి. 2 సంవత్సరాల కాలానికి ఆయన్ని చైర్మన్ గా నియమించింది ఫర్ ద పీరియడ్ ఆఫ్ 2 years. ఈ ఏడాది సెప్టెంబర్ తో 2 ఏళ్ల పదవీ కాలం పూర్తి కావస్తుంది. జస్ట్ ప్రభుత్వమే రాజీనామా చేయించిందా ఈ ప్రశ్న వినిపిస్తా ఉంది. ఎందుకంటే నీట్ పేపర్ లీక్ విషయంలో ఆకునూరి మురళి ఓ సోషల్ మీడియా గ్రూప్ లో పెట్టిన పోస్ట్ పైన ఈ ఇష్యూ లేవనెత్తింది. ఈ ఇష్యూ ఒకటి పెద్దదైంది. దీంతో ప్రభుత్వమే ఆయనతో రాజీనామా చేయించిందా అనే ఊహాగానాలు కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక కారణం కింద చర్చ జరుగుతా ఉంది.